ఆసియా కప్ 2025 కోసం ఎంపిక చేసిన భారత జట్టుపై భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కెప్టెన్ గా సూర్యకుమార్ ఎంపికను అందరూ స్వాగతిస్తున్నప్పటికీ గిల్ కు వైస్ కెప్టెన్సీ కట్టబెట్టడాన్ని మాత్రం కొందరు వ్యతిరేకిస్తున్నారు. గిల్ కోసం యశస్వి జైస్వాల్ లాంటి ఆటగాడిని తప్పించడాన్ని తప్పుపడుతున్నారు. అలాగే అయ్యర్ కు జరిగిన అన్యాయాన్ని కూడా నిలదీస్తున్నారు. అయితే ఈ ఆసియా కప్ జట్టు ఎంపికలో జైస్వాల్, శ్రేష్ తో పాటు మరొక అర్హుడైన ఆటగాడికి కూడా అన్యాయం జరిగింది. గత కొంతకాలంగా ఫార్మాట్లకి అతీతంగా సత్తా చాటుతూ టీమిండియా విజయాల్లో కీ రోల్ పోషిస్తున్న పేస్ గన్ మొహమ్మద్ సిరాజ్ ను కూడా ఆసియా కప్ కు ఎంపిక చేయలేదు. సిరాజ్ ను కాదని హర్షిత్ రాణాను ఎంపిక చేయడాన్ని చాలా మంది తప్పుపడుతున్నారు. ఈ విషయంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ది కీలక పాత్ర అని ఆరోపిస్తున్నారు. అతడి ప్రోద్బలం వల్లే సిరాజ్ ను కాదని హర్షిత్ ని సెలెక్ట్ చేసి ఉంటారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిరాజ్ ఎంత విలువైన బౌలరో ఇటీవల ప్రపంచం మొత్తం చూసిందని గుర్తు చేస్తున్నారు. ఇంగ్లాండ్ లో సిరాజ్ చేసిన మ్యాజిక్ ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. ఒత్తిడి టైంలో హర్షిత్ తో పోలిస్తే సిరాజ్ అనుభవం చాలా పనికొస్తుందని అంటున్నారు. సిరాజ్ ను కాదని హర్షిత్ ని ఎంపిక చేయడం బుద్ధి లేని చర్యగా అభివర్ణిస్తున్నారు. కాగా తాజాగా ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో సిరాజ్ ఆకాశమే హద్దుగా చెలరేగిన విషయం తెలిసిందే. అయినా సిరాజ్ ఆసియా కప్ జట్టులో స్థానానికి నోచుకోలేదు. సిరాజ్ ను కాదని భారత సెలెక్టర్లు హర్షిత్ రాణాకు అవకాశం ఇచ్చారు. సిరాజ్ కు టీ20 ఫార్మేట్ లో మంచి ట్రాక్ రికార్డున్నా సెలెక్టర్లు ఎందుకు పక్కన పెట్టారో తెలియడం లేదు. సిరాజ్ తాజా ఐపీఎల్ సీజన్ లోను గుజరాత్ తరపున మంచిగా పర్ఫామ్ చేశాడు. హర్షిత్ తో పోలిస్తే సిరాజ్ అన్ని విషయాల్లో చాలా బెటర్. కానీ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తో సన్నిహిత సంబంధాలు ఉండడం చేత హర్షిత్ కి ఆసియా కప్ బెర్త్ దక్కిందని ప్రచారం జరుగుతోంది.